హే గాయ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నందుకు కూడా నమస్తే నా పేరు గౌతమ్ మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో ఫ్రెండ్స్ మీకు థంబ్నెయిల్ చూడగానే ఆల్రెడీ ఒక డౌట్ అయితే వచ్చింటుంది అందరికి కూడా అదేంటంటే 5G ప్లస్ 108 మెగాపిక్సెల్తో 20,000 లోపే షామీ మొబైల్ ఫోన్ తీసుకొస్తుందా అని అయితే మీ అందరికి కూడా డౌట్ అయితే వచ్చింటుంది ఫ్రెండ్స్ ఈ డౌట్ వచ్చేసి మనకు కన్ఫర్మ్డ్గా పక్కాగా వస్తుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ 20,000 లోపే సేమ్ ఎగ్జాక్ట్ ఇదే స్పెసిఫికేషన్స్తోనే అయితే ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు రీసెంట్గానే చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది షామీ కంపెనీ వచ్చేసరికి అది కూడా వీళ్ళు Redmi Note 9 Pro 5G పేరు మీద అయితే లాంచ్ చేశారు కాకపోతే మన ఇండియాకి వచ్చేసి ఇది Redmi Note 10 Pro 5G పేరు మీద అయితే త్వరలోనే మన ఇండియాకి అయితే రాబోతుంది ఫ్రెండ్స్ అయితే ఈ మొబైల్ ఫోన్ గురించి మనకు ఆల్మోస్ట్ అఫీషియల్గానే అన్ని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయిపోయాయి ఇక ఎందుకంటే మనకు తెలుసు కదా ఆల్రెడీ లాంచ్ అయిపోయింది కాబట్టి అన్ని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయిపోయాయి అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ప్రైస్ డీటెయిల్స్ అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి కూడా ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడతామా ఫ్రెండ్స్ ఇక వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కనపడుతున్నారు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడతామా ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ Redmi Note 10 Pro 5G యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం ఫ్రెండ్స్ బిల్ క్వాలిటీ చూసుకుంటే ఇది మీకు ఫ్రంట్ గ్లాస్ బిల్తోనే వస్తుంది అది కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూస్ చేశారు ఇక బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ బిల్తోనే వస్తుంది అది కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూస్ చేశారు ఇక చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ఇది మీకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది ఫ్రెండ్స్ ఇక దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే 215 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది అలాగే దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తుంది కానీ వీళ్ళు వచ్చేసి మనకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్ అంటే ఇది వచ్చేసి మనకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది మీరు 2 నానో సిమ్స్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే ఒక మైక్రో SD కార్డ్ ఒక నానో సిమ్ అయినా యూజ్ చేయొచ్చు అట్ ఎ టైం మీరు ట్రిపుల్ స్లాట్లో అయితే యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి ఇక దీని ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 6.67 ఇంచెస్ IPLCD ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ హెచ్డి డిస్ప్లేనే దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి అలాగే దీని ఒక ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియో అనేది ఉంటుంది అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే 86.4% దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది అలాగే దీనిలో మనం పీపీ డెన్సిటీ కనుక చూసుకుంటే 395 పీపీ డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ మొబైల్ ఫోన్ HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది అలాగే మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక మనం టాప్లో ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు సెంటర్ డాట్ కెమెరాతో వస్తుంది ఫ్రెండ్స్ సింగిల్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు టోటల్ క్వాడ్ కెమెరా సెటప్ ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మెయిన్ కెమెరా వచ్చేసి మీకు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీని యొక్క అపేచర్ వచ్చి 1.8 అనేది ఉంటుంది అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీని యొక్క అపేచర్ వచ్చి 2.2 అనేది ఉంటుంది అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో ఒక అపేచర్ వచ్చేసి 2.4 అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా టోటల్లీ మనకు క్వాడ్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసి మీరు ఫ్రంట్ సైడ్ 1080p 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఇక బ్యాక్ సైడ్ నుంచి మీరు 4K 30fps 1080pలో మీరు 3060fpsలో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ కంపెనీ లేటెస్ట్ గా లాంచ్ చేసిందని చెప్పొచ్చు అది కూడా మనకి ఇన్బిల్ట్ గానే 5G మోడెంతో వస్తుంది ఇది 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఆక్టా కోర్ ప్రాసెసర్ దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 619 జీపీ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 6GB RAM 128GB మోడల్ అలాగే 8GB RAM 128GB మోడల్ అలాగే 8GB RAM 256GB మోడల్లో రాబోతుంది ఇక్కడ ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ వాడారు అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 2.2 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి టోటల్లీ 4820 mAh బ్యాటరీతో వస్తుంది అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది కంపెనీ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే 1 అవర్లోనే మనము ఈ మొబైల్ ఫోన్ని ఫుల్గా ఛార్జ్ చేయొచ్చు అని అయితే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా రియాలిటీలోకి వస్తే కానీ మనము ఈ ఛార్జింగ్ స్పీడ్ అనేది టెస్ట్ చేయలేము సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ జిరోస్కోప్ ప్రాక్సిమిటీ కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఈ మొబైల్ ఫోన్లో మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ మొబైల్ ఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్ కనుక చూసుకుంటే Android 10 అలాగే వాళ్ళకు ఓన్ యూఐ ఉంది కదా MIUI 12తో అవుట్ ఆఫ్ బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనం కామన్గా చూసుకుంటే వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది అలాగే 2.5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది అలాగే బ్లూటూత్ ప్రొవైడ్ చేస్తున్నాడు బ్లూటూత్
వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మీరు NFC కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఈ మొబైల్ ఫోన్లో NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. అలాగే ఈ మొబైల్ ఫోన్లో IP53 వాటర్ రీప్లేస్మెంట్ కోటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు వాటర్లో కూడా సర్వే కాగలదు. కాకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి వాటర్లో వేస్తే ఈ మొబైల్ ఫోన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఓన్లీ మనకు వాటర్ డ్రాప్లెట్స్, అంటే మనకు ఇది రెయిన్లో మాత్రమే సర్వే కాగలదు. ఇంకా అంతకు మించి మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ అయితే చేయకండి ఈ మొబైల్ ఫోన్ నుంచి అయితే. ఇక ఇవే ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే, ఇక దీని యొక్క కలర్ వేరియంట్స్, ప్రైస్ డీటెయిల్స్, లాంచ్ డేట్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ మొబైల్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకు టోటల్లీ 3 కలర్ వేరియంట్స్లో తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి గ్రే, ఇంకోటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి మింట్ కలర్ అని టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో అయితే తీసుకురాబోతున్నారు. ఇక లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే, లాంచ్ డేట్ వచ్చేసి మనకు పక్కాగా ఇక్కడ ఏమి కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. కాకపోతే మనం ఎక్స్పెక్టేషన్ ప్రకారం చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి డిసెంబర్ ఎండింగ్ నాటికల్లా అయితే మన ఇండియాకి రావడం అయితే పక్కా, లేదంటే మీకు జనవరి ఫస్ట్ వీక్లో అయినా కూడా ఈ మొబైల్ ఫోన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మన ఇండియాకి వచ్చేసి. కాకపోతే ఈ మొబైల్ ఫోన్ రావడం లేట్ ఏమొచ్చు, కానీ రావడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్లో వస్తుంది అని అయితే కన్ఫర్మ్ ఇవ్వలేను, కానీ కాకపోతే మనకి 20,000 లోపే వచ్చే ఛాన్స్ అయితే పక్కాగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ప్రీవియస్ రికార్డ్ ప్రకారం చూసుకుంటే షామీ కంపెనీ వచ్చేసి రెడ్మీ నోట్ సిరీస్ వచ్చేసి 20,000 ఎక్కువ కంటే ప్రైస్ పెట్టదు. కాకపోతే ఈ రెడ్మీ నోట్ 10 ప్రో వచ్చేసి మనకు స్పెసిఫికేషన్స్ కొంచెంగా మంచిగానే ఇచ్చాడు కాబట్టి మేబీ మనకు బేస్ వేరియంట్ 20,000 ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక హైయర్ వేరియంట్ వచ్చేసి మీకు 8GB RAM 128GB మోడల్, అలాగే 8GB RAM 256GB మోడల్, ఈ వేరియంట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మీకు 20,000 పైన తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక 6GB RAM 128GB మోడల్ బేస్ వేరియంట్ వచ్చేసి 20,000 లోపే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా, వాళ్ళు నేను మీకు వచ్చేసి రెడ్మీ నోట్ 10 ప్రో 5G యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు మొబైల్ ఫోన్స్ గురించి, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.